హలో గైస్, వెల్కమ్ టు డ్రామా విజన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది సత్యభామ మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి రీసెంట్గా రాలేదు, ఎప్పుడో వచ్చింది, బట్ రివ్యూ లేట్ అయింది. ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కాకుండా రివ్యూస్ అయితే వస్తాయి. అప్డేట్స్ కావాలనుకుంటే రాక్స్ కట్ న్యూస్లో అయితే వస్తాయి. ఓకే, రాక్స్ కట్ స్పెల్లింగ్ రాకపోతే చెప్తున్నా, ROXXKARTNEWS, రాక్స్ కట్ న్యూస్. ఓకే, ఇంకా ఈ మూవీ ఒక మెయిన్ రివ్యూలోకి వెళ్తే ప్లాట్ చూసుకుందాం. ఏసీపీ సత్యభామ వచ్చేసి ఒక మిస్సింగ్ కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్లో ప్రొసీడింగ్స్లో ఏమైంది అండ్ ఆ మిస్సింగ్ కేసు సాల్వ్ అయిందా, ఎవరు ఆ మిస్సింగ్ ఎవరు అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. ఇంతకుముందు ఏం చెప్పినా చెప్తే స్పాయిల్ అయింది. ఇందులో విలన్ ఉంటాడు, పోలీసులు ఉంటారు, హంటింగ్ ఉంటుంది, చేజింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీకు మూవీ అయితే థియేటర్లో మంచి ఫీల్ ఇచ్చింది నిజంగా, ఎందుకంటే థ్రిల్లింగ్ వైబ్స్. కానీ నాకు యాక్చువల్లీ కాజల్ నచ్చదు. నేను కాజల్ ఫ్యానే కాదు, కాజల్ నచ్చదు నాకు. మగధీర తర్వాత కొన్ని సినిమాల్లో నచ్చిన, ఆ తర్వాత ఫేస్ మ్యారిపోయి నాకైతే నచ్చలే హీరోయిన్. బట్ ఈ మూవీలో నిజంగా చాలా బాగుంది. అంటే ఆమె బాగుందని కాదు, మూవీ ప్లాట్ బాగుంది, మూవీ స్టోరీ బాగుంది, ఆమె సెలక్షన్ కూడా బాగుంది, ఆమె క్యాస్టింగ్ బాగుంది. బట్ నాకైతే నచ్చదు అన్నాను అంతే. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సుమన్ చికల. ఇతని డైరెక్షన్ బాగుంది. ఓకే, క్రైమ్ థ్రిల్లర్ పరంగా అయితే వచ్చింది ఈ మూవీ. సెన్సార్ U/A, రన్ టైం 2 hours 12 minutes అయితే ఉంది. బోర్ అయితే ఎక్కడ కొట్టలే, ల్యాగ్ లేకుండా, సుత్తు లేకుండా, నవీన్ చంద్రాన్ని కూడా ఎక్కువ చూపించకుండా కాజల్ మీదే ఫోకస్ పెట్టారు. ప్రకాష్ రాజ్ గారిని కూడా తగ్గించారు, అది కొంచెం పెంచాల్సింది అనిపించింది ప్రకాష్ రాజ్ గారిని. రీసెంట్గా ఆయన చాలా తగ్గారు, ఎందుకంటే చాలా మూవీస్లో అయితే లేరు. దీనికి కారణం పాలిటిక్స్కి ఆయన చెప్పిన మాటలు అది ఇది అని చాలా వచ్చాయి. కానీ నేను అవన్నీ పట్టించుకోండి. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు, ఈ రెండిట్లకి కనెక్షన్ కలపను నేను. సో బయట ఏమైనా సరే సినిమాల్లో నాకు ఎలా కనిపించారు ఇదే పాయింట్ నాకు కావాలి. బయట విషయం నాకు అనవసరం నిజంగా. ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్ సిచ్యువేషన్స్. ప్రకాష్ రాజ్ గారు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు, లేదంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, మోదీని కించపరిచి, అవన్నీ నాకు అనవసరం. సుత్తి డొల్ల సోది మాటలైతే నేను కొట్టను. నాకేమనిపించిందంటే ప్రకాష్ రాజ్ గారిని ఇంకొంచెం ఎక్కువ చూపించాల్సింది అనిపించింది. మూవీ టీం చూస్తుంటే ఈసారి అది సాల్వ్ చేసుకోండి. నవీన్ చంద్రాన్ని కూడా కొంచెం పెంచాల్సింది అనిపించింది. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రదీప్తి అండ్ అంకిత్ కావ్య, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో వీళ్ళు బాగానే చేశారు. ఇంకా మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 8.6/10. నా రేటింగ్ 8.8 అయితే ఇస్తే నాకు నచ్చింది. ఖచ్చితంగా 1 time వాచబుల్ థియేటర్, ఖచ్చితంగా వెళ్ళి చూడండి, నచ్చుద్ది. అండ్ ఈ మూవీ మీరు చూసినట్టయితే ఆల్రెడీ కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోతో అంతవరకు గుడ్ బై. మీరు కనుక మన ఛానల్లో మిగతా రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చితే. మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోతో అంతవరకు గుడ్ బై.